ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క భాగంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. మనం ఒక చిన్న చిన్న గార్డెనింగ్ చేస్తూ ఉంటాం ఆహ్లాదం కొరకు. చిన్న చిన్న కుండీలలో ఎన్నో గింజలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవి చేసే కన్నా ముందు మనం అది ఏ నేల ఉంది అని తప్పనిసరిగా చూస్తాం. ఒకవేళ నేల మంచిగా లేకపోతే దానికి కావలసిన విలువైన పౌష్టికమైన ఆహారం వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలోనే మనము ఆ గింజలు ఎంత పైకి ఎదగాలని ఆశపడతామో ఆ గింజలు అంత లోపటికి తన్నాలి. ఆ లోనకు తన్నకపోతే ఆ వేరు ఆ చెట్టు అంత దృఢంగా నిలబడడానికి ఒక్కొక్కసారి మనం కూడా ప్రశ్నించుకుందాం. ఈ సంవత్సరం చివరిలో మనం ఏ నేలలో విత్తబడి ఉన్నాం, మనం ఏం ఫలిస్తున్నాం. అనేక మార్లు మనం ఇదే మంచి నేల అనుకుంటున్నాం. అది ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమ అనే మంచి నేలలో మనం విత్తబడి ఉంటే తప్పనిసరిగా మంచి ఫలములే ఫలిస్తాం. మంచి నేల మీద పడి ఉన్న గింజ తప్పనిసరిగా ఫలించేదిగా ఉంటుంది. ఆ నేలనే ప్రభు యొక్క ప్రేమ. ప్రభు యొక్క ప్రేమను రుచి చూసిన మనము ఎన్నో మార్లు ఒక చేదు వేరుని పుట్టించుకొని వస్తాం. అది ఎవరో నాటింది కాదు, మనమే నాటుకున్నాం. అది ఏంటిదంటే ఇతరులను క్షమించని వేరు. ఒక తరము నుంచే కాదు, ఒక ముందు తరాల నుంచి వచ్చి కూర్చుంది. ఇతరులను క్షమించలేకపోతున్నాం. ఈ వేరు, చేదు వేరు ఇక్కడే ఉండి ఉంటే అది మనల్ని చెదలు పెట్టేదిగా ఉంటుంది. అది మనం పైకి ఎదగనీయదు. మనము మంచి నేల మీద పడి ప్రభు ప్రేమను రుచి చూసిన మనము మంచి నేల మీద పడి అది ఎదగాలని ప్రభు కోరుకుంటుండు. మంచి ఫలములు ఫలించేదిగా ఉండాలి అని కోరుకుంటుండు. ఒకవేళ ఆ చేదు వేరు మనలో ఉంటే దయచేసి ఈ నూతన సంవత్సరం యొక్క ప్రారంభం కాకన ముందే అది మనం తెంపివేసుకుందాం. ప్రభు చేత క్షమాపణ అడుగుదాం. ప్రభా, నీవే విధంగా అయితే నన్ను క్షమించావో, నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చావో మనం కూడా ఇతరులకి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా మనం ఒక మంచి ఫలములు, ఈ ఫలములు నేను అనే ఫలములు ఒక 2 రోజులకు వాడిపోయేది, 2 రోజులకి కింద పడిపోయే ఫలములు కాదు. నిత్యత్వంలో ఉండే ఫలములను ఫలించే వారంగా ఉంటాం. రండి, ప్రభు యొక్క మంచి నేల మీద విత్తబడిన మనము ఆ క్షమించని వేరు మనలో పుట్టకుండా మరొకసారి ఇతరులను క్షమించి ప్రభు యొక్క ఆ నిత్యత్వంలో ఉండే ఫలములను ఫలిద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ ప్రేమలో వేరుపారి స్థిరపడి మేము ఏ విధంగా దృఢంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండుటకు మాకు సహాయం దయచేయండి. మాలో ఆ చేదు వేరు పుట్టకుండా ప్రభు మీరే తీసివేయవలసిందిగా ప్రార్థిస్తూ, నూతన సంవత్సరం రాబోతుంది. ఆ నూతన సంవత్సరం దీవెనలను మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.